దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించాలనుకున్నటువంటి ఉగ్రవాదులకి దేశమంతా కుదరలేదు గానీ, ఇప్పుడు 2 పేలుళ్ళకి పాల్పడ్డట్టయింది. ఒకటి వీళ్ళకి సంబంధించి డాక్టర్స్ మాడ్యూల్‌తో ప్రారంభమైనటువంటి తీవ్రవాద దాడుల ప్రయత్నంలో 3000 కిలోల పేలుడు పదార్థాలు, 36 కార్లు పెట్టుకుని దేశవ్యాప్తంగా 6 ప్రదేశాలలో ఒక్కొక్క చోట కనీసం 20, 25 బాంబు పేలుళ్ళు సృష్టించి ఆయా ఊళ్ళని కోలుకోలేని దెబ్బతీసి దేశంలోకి పెట్టుబడులు రావాలంటే భయపడే పరిస్థితి సృష్టించి ఈ దేశం సేఫ్టీ కాదన్నటువంటి ప్రపంచం ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటిది తొలి అంకంలోనే బెడిసికొట్టింది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తులో హర్యానాలో ఉన్నటువంటి ఈ ఉగ్ర మాడ్యూల్ని పట్టుకునేటప్పటికి 3000 కిలోల పేలుడు పదార్థాలను దొరికిపోయేటప్పటికి తన దగ్గర ఉన్న కొద్దిపాటి పేలుడు పదార్థంతో ఇక తను దొరికితే తనని విచారిస్తారు కాబట్టి అని ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడు చస్తూ ఢిల్లీలో ప్రధానమైనటువంటి ప్రదేశంలోనే కాల్చుకోవడం వలన అక్కడ మిగతా వాళ్ళు గాయపడ్డారు. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కేసులో విచారిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా స్వాధీనం చేసుకున్నటువంటి 3000 కిలోల పేలుడు పదార్థం ఏ రసాయనాలతో మిక్స్ చేశారు. వాస్తవంగా ఎరువులకు వాడుతుంటాం అమ్మోనియం నైట్రేట్. అలాంటి దాన్ని ఎలా బాంబులుగా మారుస్తున్నారు వీళ్ళు అన్నటువంటి దానికి తేల్చడం కోసం ఫోరెన్సిక్ నిపుణులు పిలిపిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో చెక్ చేస్తుండగా కాశ్మీర్లో పేలుడు జరిగినటువంటి అంశం. దీంతో అక్కడ 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ఉగ్రదాడులలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టయింది. దాదాపు 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి ప్లాన్ సక్సెస్ కాలేదు కానీ ఈ 2 ఘటనల్లో చూస్తే అందులో ఒక 10% సక్సెస్ అయింది. ఇదే గనక పూర్తి ప్లాన్ సక్సెస్ అయ్యి ఉంటే ఎన్ని వేల జీవితాలు ఎట్లుండేది అనేదే మిస్టరీ.